అసలుకి రాజశ్యామల ఎవరు? రాజశ్యామల తత్వం ఏంటి? రాజశ్యామల ఎవరు అని ప్రశ్నించేటప్పుడు ఈవిడ లలిత దగ్గరికి వచ్చేసరికి లలితాదేవి మంత్రిని కింద మీకు లలితా సహస్రనామం చూస్తే అందులో చెప్తారు, గేయ చక్రధారూఢ మంత్రిని పరిసేవిత. ఈ మంత్రి కింద ఎప్పుడైతే ఉందో ఈవిడని రాజశ్యామల అని పిలుస్తున్నారు. ఈవిడ తత్వం ఏమిటి అంటే పూర్తిగా ప్రేమతత్వం. ఎందుకు ప్రేమతత్వం అంటే అనాహతాబ్జనిలయ శ్యామాభావదనద్వయ. అనాహత చక్రంలో ఎలా ఉంటుందిట, రెండు ముఖాలతో శ్యామాభావదనద్వయ అంటే రెండు ముఖాలతో కూర్చుని ఉంది. ఈ కూర్చుని ఉన్నమ్మ శ్యామవర్ణం అంటే చూడండి, శ్యామవర్ణం అంటే ఏం లేదు, అగరబత్తుల పైనుంచి పొగ వెళ్తూ ఉంటే చూసారా, ఆ యొక్క అది తెలుపు కాదు నీలం కాదు, ఆ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో అమ్మవారు ఉండి ఏం నేర్పిస్తుంది అంటే వాయువు తత్వం. మనం చెప్పాలి అంటే వాయువు అన్నది స్ప్రెడ్డింగ్ ఎనర్జీ, అంటే వ్యాపించే లక్షణం ఉన్నదే వాయువు. ఆ వ్యాపకము అన్నది మనకి నేర్పిస్తుంది. అమ్మ తత్వం ఏమిటి అంటే వ్యాపించడం. దాంతోపాటు ఇవి నేర్పేది ఏంటి అంటే ప్రేమతత్వాన్ని. రెండు ముఖాలు ఉండడానికి కారణం ఏమిటి? అంటే మన గుండెలకి ఎప్పుడు ఏముంటుందిట అంటే పూర్తి గుండె అంటే మన అందరికీ తెలుసున్నదే, ప్రేమ అన్నది గుండెల్లో ఉంటుంది. కానీ 6 అంటే మనకు 6వ సంవత్సరం ఎప్పుడు వస్తుందో 5 సంవత్సరాల వరకు ఆర్ట్ అంతా ప్యూర్గా ఉంటుందిట, స్వచ్ఛం, అంటే ప్రేమ తప్ప ఇంకేం తెలియదు. కానీ 6లోకి వచ్చేసరికి ఏమవుతుందిట అంటే ప్రేమ కాస్త ఇంకొక కొత్త లక్షణం వస్తుందిట, అదే రెండో ముఖం అనమాట. ఆ ముఖం పేరేంటి అంటే మోహము, దాన్నే ఆకర్షణ అని పిలుస్తారు. ఆ మోహం ఎప్పుడైతే మన గుండెల్లోకి రావడం మొదలు పెడుతుందో స్లోగా ప్రేమ అన్నది ఏమవుతుంది అంటే తగ్గిపోతుంది. మోహం వల్ల ఏంటి అంటే ప్రతిదానికి ఆశ అన్నది పెరిగిపోతుంది మానవుల్లో. ప్రేమతత్వంలో ఏముంటుంది అని అంటే ప్రతిదీ ఇవ్వడం ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, ఆశించడం. అంటే చూడండి పూర్తిగా రివర్స్ అయిపోయింది, రూపాయికి అచ్చుబొమ్మ రివర్స్ అయిపోయేసరికి ఇప్పుడు మీరేమవుతుంది, ఈ అన్ని ఇవి అని నేర్పే గుండె కాస్త 5వ సంవత్సరం వరకు 6 వచ్చేసరికి ఏమిస్తారు అని వెయిట్ చేస్తా, అంటే ఆశ అన్నది. ఈ ఆశించడం ఎప్పుడైతే వచ్చిందో స్లోగా ఏంటి అంటే మనలో ఉన్న ఎంజాయ్మెంట్ అన్నది పోతుంది. అంటే ప్రతి దాన్ని మనం అంటే ఉన్నది ఏది మనకు నచ్చదు, కొత్తగా ఏదో కావాలనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఎప్పుడు బాధపడుతూనే ఉంటాం. అది ఏదైతే ఉందో అంటే అందుకే ఆవిడని ఏమంటారంటే దేవత ఆకర్షణ శక్తి. ఆకర్షణ శక్తి అని పిలవడానికి కారణం ఏమిటి అంటే లలితాదేవి రాణి కింద ఉన్నప్పుడు ఆవిడ ఏం చేస్తుందిట, నేను ఇది చేద్దాం అనుకున్నానని ప్లాన్ చెప్తుందిట. ఈ రాజశ్యామల మంత్రి అవడం వల్ల ఏంటి అంటే 14 భువనాలకి, అనేక కోటి బ్రహ్మాండాలకి అన్నిటికీ తిరిగి ఈ ప్లాన్ మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే మంత్రి రాజశ్యామల. చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆవిడ అంటే అందరినీ ఒప్పించాలి కదా, ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే. ఆ తత్వం అంటే ఏంటి అంటే దాన్నే ఆకర్షణ. ఈ ఆకర్షణ అని ఎందుకు చెప్పారు అంటే వజ్రాన్ని ఎప్పుడు వజ్రంతోనే కొయ్యాలట. మనలో ఉన్న చిన్న చిన్న ఆకర్షణలు అవేమిటి అంటే చూడండి, కారు కొనుక్కోవాలి, ఆ ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే నేను ఇంతగా ఎదగాలి, లేదా నేను ఇది చదువుకోవాలి, లేకపోతే నాకు ఈ వస్తువులు కావాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి, ఇవన్నీ ఈ కోరికలే ఆకర్షణలు. అంటే ఇవన్నీ కావాలని ఇక్కడికి వచ్చేసరికి ఈ చిన్న 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 ఆకర్షణలు అన్నీ పోతేనే పెద్ద ఆకర్షణ అంటే ఏంటో అర్థమవుతుంట. ఆ పెద్ద ఆకర్షణ ఏంటి అంటే మన దగ్గర ఏదున్నా హ్యాపీనెస్ ఉండదు, ఒకే ఒక్కటి ఉంటే హ్యాపీగా ఉంటాంట. అది ఏంటి అంటే అమ్మ. అంటే అమ్మ అంటే ఇక్కడ అర్థం ఏమిటి, అనుభవము అని అర్థం. అంటే మనలో ఉన్న ఆశ అన్నదాన్ని తీస్తే అనుభవాన్ని ఇచ్చేది ఎవరు అంటే శ్యామ. ఎప్పుడైతే ఆ అనుభవం అన్నది వస్తుందో ఆటోమేటిక్గా ఏంటంటే మన దగ్గర ఎంత చిన్న ఎంత పెద్ద కాదు, ఏదున్నా సరే ప్రతి దాన్ని ఆనందంగా అనుభవించడం వస్తుంది. ఆ ఆనందంలోనే మనం అనుకున్న ప్రతి ఒక్కదాన్ని సాధించి ఈ సృష్టి అంతా, అంటే ప్రతి దాంట్లోనూ విజయం సాధించి ఈ సృష్టి అంతా వ్యాపింపబడతాం అనమాట. అంటే దాన్నే కీర్తి ప్రతిష్టలు అనుకోండి. అంటే ఏంటి అంటే ఆకర్షణలన్నీ పోతే తప్ప ఆ వ్యాపించే లక్షణం రాదు. అదే శ్యామతత్వం. అయితే చాలామంది విద్యాస్వరూపిణిగా, జ్ఞానస్వరూపిణిగా, చిన్నపిల్లలకి విద్యా జ్ఞాన ప్రసాదించే దేవతగా చూస్తూ ఉంటారు రాజశ్యామల అమ్మవారిని. అది ఎంతవరకు నిజం? రాజశ్యామల అమ్మవారికి విద్యా తత్వానికి ఉన్న సంబంధం ఏమిటి అంటే ఈవిడి యొక్క బీజాక్షరమే ఐంకారం. అంటే అమ్మ మంత్రం రాజశ్యామల బీజాక్షరం ఐంకారం. ఐం అంటే జ్ఞానం. ఇప్పుడు
ఏదైనా సరే విజయం సాధించాలి అంటే మీకు ఆ పూర్తిగా దానిపైన ఏముంటే సాధించగలుగుతారు? మీరు చేస్తున్న పనిలో అనుభవం అంటే మీకు పూర్తి అవగాహన ఉండాలి. అవగాహన ఉంటేనే దాంట్లో మీకు సక్సెస్ అన్నది వస్తుంది. అంటే నేను ఏం చేస్తున్నానో మనకి తెలియాలి, ఎందుకు చేస్తున్నామో మనకి తెలియాలి, ఏం చెయ్యాలో మనకు తెలియాలి. అంటే ఈ 3 క్లారిటీగా ఉండడాన్నే జ్ఞానము అని అంటారు. ఆ జ్ఞానం ఎప్పుడైతే, ఎందుకంటే జ్ఞానం అంటే ఎక్కడుంది అంటే గుండెల్లోనే ఉంటుందిట. ఆ గుండెల్లో ఎలా ఉంటుంది అంటే పూర్తిగా గుండె ఎప్పుడైతే ప్రేమమయం అయిపోతుందో ఆ ప్రేమమయం అయిపోయిన గుండెలోంచి ఏమొస్తుంది అని అంటే జ్ఞానము అన్నదే వస్తుంది. ఏంటి అంటే ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా, నేను ఎలా ఉండాలి, విచక్షణ. ఆ విచక్షణ జ్ఞానం, దీన్ని ఏమంటారంటే విమర్శించడం. ఎందువల్ల అంటే మీరు చేస్తున్న పనిలో మీకు అనుభవం వచ్చింది. అప్పుడు ఇప్పటి వరకు మనం ఏంటంటే ఎవరిని అసలు వినం. జనరల్గా ఏంటంటే నేను ఇది చేస్తానంటే చాలామంది చూడండి, నేను ఇదంటే ఇదే, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటాం, 4వది ఉందని ఎవరైనా చెప్పారనుకోండి మనకు వినాలనిపించదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కడ తగ్గిపోతాము అని. కానీ శ్యామ ఉపాసన వచ్చేసరికి ఏంటి అంటే అమ్మ ఆలోచించే లక్షణాన్ని ఇస్తుంది. అందరికీ తెలిసింది ఆలోచన అన్నది బుర్రలో వస్తుంది, మైండ్లో వస్తుంది, మెదడులో వస్తుంది అనుకుంటారు. కానీ ఇక్కడ శ్యామ ఉపాసకులకు మాత్రమే అర్థమయ్యేది ఏంటంటే నిజమైన ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అంటే గుండెల్లోంచి బయటకు వస్తుంది. ఎందువల్ల ఆ గుండెకి ఎప్పుడైతే మీరు చేస్తున్న పనికి మీకు తేడా ఉండకూడదు, దాన్ని ప్యాషన్ అంటారు. ప్యాషన్ అంటే ఏంటంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయి చూడండి. ఏదైనా ఒక పని చేయాలంటే ఫ్యాషన్ ఒకటి, ప్యాషన్ ఒకటి. ఫ్యాషన్ అంటే అర్థం ఏమిటి అంటే మీరు ఏ పనైనా చెయ్యాలనుకో, అది స్టైల్ కోసమో, లేకపోతే మీకు ఏదైనా పేరు తెస్తుందనో, లేకపోతే ఇంకేదైనా అంటే డబ్బులు ఆశించో, జనరల్గా ఇవే ఉంటాయి. లేకపోతే ఇది చేస్తే నాకేం లాభం వస్తుంది అని చేసేదాన్ని ఫ్యాషన్ అంటారు. అది ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఇంకోటి ఏదో వస్తేనే నేను ఇది చేస్తాను అని. కానీ ప్యాషన్ ఉన్నవాడు అలా ఉండడు. ఎలా ఉంటాడు అంటే వాడు చేస్తున్న దానికి వాడికి అసలు తేడా ఉండదు అనమాట. 24/7 ఇంకా ఏం చేస్తాను, దీని నుంచి ఏం వస్తుంది అనే కంటే నేనేం చేయగలుగుతున్నాను దీనికి అన్నదే ఎక్కువ ఉంటుంది. అంత ప్రేమించగలిగే స్థితి ఏదైతే ఉందో అది రాజశ్యామల ఉపాసనలో వస్తుంది. ఎప్పుడైతే వచ్చిందో మీరు ప్రతి పని అంత ఇష్టంగా కనుక చేయడం ఎప్పుడైతే మొదలు పెట్టారో ఆ ఇష్టంలో ఏమవుతుంది అంటే మీరు చేసే పనిలో నైపుణ్యము అంటే అందరికంటే చాలా గొప్పగా చేయగలుగుతారు. చాలామంది ఏంటంటే కొత్తదనాన్ని కోరుకుంటానంటారు. ఈ ప్యాషన్ ఉన్నవాడు ఏంటంటే వాడు చేస్తున్న పనిలో ప్రతిరోజు కొత్తదనాన్ని చూపిస్తాడు. ఫ్యాషన్ ఉన్నవాడు ఏంటంటే ఇంకో కొత్తది ఏదో చేయాలి, అంటే ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇలా, అంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుందన్నమాట. ఏడికి వచ్చేసరికి ఒకటే క్లారిటీ, ఏ పని చేసినా సరే కొత్తదనం అన్నది పెద్దగా ఏమి ఉండదు. కానీ ఆ కొత్తదనాన్ని ప్రతిరోజు ఎవరు క్రియేట్ చేసుకోవాలి? మనమే క్రియేట్ చేసుకోవాలి. అంటే మనం చేస్తున్న పనిలో ఆ క్రియేషన్ అన్నది శ్యామ ఉపాసనలో చాలా బాగా వస్తుంది. ఎప్పుడైతే క్రియేషన్ వచ్చిందో అదే జ్ఞానం. ఎందుకంటే మీరు ఏ పని చేసినా సరే అది కొత్తగానే ఉంటుంది, అంటే అందరూ చేస్తున్నట్టు ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెన్స్ అన్నదే ఇక్కడ ప్యాషన్. అది ఎవరిస్తారు అంటే మీరు ఏది చేసినా సరే యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత. అది తుమ్మండి, దగ్గండి, లేకపోతే తినండి, పడుక్కోండి, లేదా ఇల్లు తొడవండి, లేదా పూజ చేయండి, లేదా ఇంకే పనైనా చేయండి, అన్నీ అందంగా కొత్తగా చేసే చాలా నిశితమైన దృష్టి ఏదైతే ఉందో అది శ్యామ ఉపాసనలో వస్తుంది. మన బుర్ర అంత బాగా ఎప్పుడైతే పని చేయడం మొదలుపెట్టిందో దాంతో మీరు ఏ పని చేసినా సరే జ్ఞానంగానే ఉంటుంది. కాబట్టి అమ్మ పూర్తిగా మనకి జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి. దానికి తోడు ఈవిడ వాగ్దేవత అవడం వల్ల గుండెల్లో ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో అది గొంతు ద్వారా, ఎందుకంటే వైఖరి వాక్. అందుకే మీరు ఎప్పుడైనా చూస్తే రాజశ్యామల అమ్మవారి దగ్గర చిలక ఉంటుంది. ఆ చిలక లక్షణం ఏంటిట అంటే చిలక ఎప్పుడు ఓనర్ ఏం చెప్తే అది రిపీట్ చేస్తూ ఉంటుందిట. ఈ రాజశ్యామల తత్వం ఎప్పుడైతే గొంతులోకి వచ్చిందో ఆటోమేటిక్గా మాటలు ఎవరు పలుకుతూ ఉంటారు అని అంటే రాజశ్యామలాదేవే పలుకుతూ ఉంటారు. అంటే లోపల నుంచి చిలకతో ఏం చేయిస్తూ ఉంటుంది, ఎప్పుడు నువ్వు ఉపాసకుడే చిలక. ఇక్కడ చిలకతో ఏం చేయిస్తూ ఉంటుందిట, ఆవిడ ఏం పలకాలనుకుందో అవన్నీ చెప్తుందిట. ఇంకా ఆవిడ పలికేదే జ్ఞానం కదా. కాబట్టి అమ్మ జ్ఞానానికి ప్రతిరూపం,
వాగ్దేవత అవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి అర్థమయ్యే విషయం, మనం ఇక్కడ ఏమీ చేయక్కర్లే, మాట్లాడాలి అంటే ఒకటే ఒకటి చేయాలి, ఆత్మలో దేవతతో లయం అవ్వాలి అన్నది అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆ దేవతా శక్తితో మన ఆత్మ లయం అవుతుందో అప్పుడు వచ్చే మాటలే పూర్తి జ్ఞానంగా ఉంటాయి అన్న విషయం మనకు అక్కడ అర్థమవుతుంది అనమాట. అప్పటి వరకు లేకపోతే నేను ఎలా చెప్పాలేమో అలా చెప్పాలేమో, రాసుకోవాలేమో, ఇవన్నీ అనుకుంటా, అంటే ఈ బుక్లో చదివి శాస్త్రం ఇదంతా ఏం లేదు. అమ్మతో మనం లయం అయితే, అంటే ఉపాసన ద్వారా ఆ అమ్మతనం అదేంటి ప్రకృతి శక్తి దేవతా శక్తితో కనుక మన ఆత్మ లయం అయితే చాలు, మన లోపల వచ్చే జ్ఞానం కంటే గొప్ప జ్ఞానం ఇంకేది ఉండదు అన్నది అర్థమవుతుంది శ్యామ ఉపాసనలో. అందుకనే ఆవిడకి జ్ఞానానికి ప్రతిరూపం.